తెలుగు రాష్ట్రాలకి మళ్లీ వానగండం ముంచుకొస్తోంది. ఇప్పటికే ఏపీలో బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో వర్షాలు పడుతున్నాయి. ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతోందని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఇది సోమవారం నాటికి వాయుగుండంగా, ఆ తర్వాత 48 గంటల తుఫానుగా బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక కడప జిల్లాలో వాన బీభత్సం సృష్టిస్తూ ఉంది. శుక్రవారం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూ ఉంది. పలు ప్రాంతాలు కూడా అక్కడ జలమయంగా మారిపోయాయి. ఇక రాత్రి కురిసిన వానకైతే ఇక కోఆపరేటివ్ కాలనీలో అయితే వర్షానికి ఒక్కసారిగా కూడా భారీ వృక్షం నేలకూరింది. ట్రాన్స్ఫార్మర్ మీద చెట్టు పట్టడంతో కూడా విద్యుత్కి అంతరాయం ఏర్పడింది. అక్కడ తీగలు తెగిపోయి కూడా ఈ విధంగా కూడా ఏపీ మీద అల్పపీడనం ఎఫెక్ట్ అనేది కూడా కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. ఒకవైపు చలికి వణికిపోతుంటే ఇదే సమయంలో అల్పపీడనంతోనైతే వర్షాలతో కూడా ఏపీ వాసులు వణికిపోతున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, మరోసారి ఇప్పుడు అల్పపీడనం కూడా ఏపీ నతలాకుతలం చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? హలో రేణు, గత కొంతకాలంగా కూడా ఈ తుఫాన్లకు సంబంధించి కొంత ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. అంటే సాధారణంగా నవంబర్ మాసం వచ్చేసరికి దాదాపుగా నవంబర్ 10 లోపు తుఫాన్లు అరుదుగా ఉంటాయి. ఆ తర్వాత ఎప్పుడైనా వచ్చినా సరే అది అరుదుగా వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ ఏడాది మాత్రం వరుస అల్పపీడనాలు కానీ, తుఫాన్లు కానీ, వాయుగుండాలు కానీ ఎప్పటికప్పుడు ఏర్పడటంతో ఒకంత రైతుల్లో కూడా ఆందోళన వ్యక్తం అవుతుంది. అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి కొంత ఆందోళన వ్యక్తం చేస్తుంది. మొన్న వచ్చినటువంటి మోందా తుఫాన్ దెబ్బకు 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఎక్కువ వణిగిపోయిన పరిస్థితి. ముఖ్యంగా దక్షిణ తీర ప్రాంతం, అలాగే తెలంగాణ, అసలు ఎఫెక్ట్ ఉండదనుకున్నటువంటి తెలంగాణలో కూడా భారీ వర్షాలు పడటం, ఇవన్నీ కూడా ఒక రకంగా ఆందోళన కలిగించిన పరిస్థితి. ఇక దానితో ఇప్పటికే రైతులు పూర్తి స్థాయిలో నష్టపోయారు. పంట చేతికి వచ్చే సమయంలో జరిగినటువంటి భారీ నష్టం కారణంగా ఇప్పుడు రైతులు కోలుకోలేని పరిస్థితి. అటు కేంద్ర ప్రభుత్వం కూడా రైతులను ఆదుకునే విధంగా అడుగులేస్తుంది. ఇక దీనికి సంబంధించి నష్ట నివారణ చర్యలు ఇవన్నీ చేపడుతున్న క్రమంలో వాళ్ళకి పరిహారం ఇచ్చే క్రమంలో ఇప్పుడు మరో తుఫాను, మరో వానగండం 2 తెలుగు రాష్ట్రాలకు కూడా ఉంది అనే హెచ్చరికలు వాతావరణ శాఖ చేయడం జరిగింది. తాజాగా అటు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా అండమాన్ నికోబార్ దీవులకి ఎక్కువ ప్రభావం ఉంటుందనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఇప్పుడు మాత్రం తాజాగా వచ్చిన అల్పపీడనం కారణంగా వర్షాలు కూడా భారీగా పడుతున్నట్టుగా తెలుస్తుంది. రాయలసీమ ప్రాంతంతో పాటుగా నెల్లూరు ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే ప్రకాశం జిల్లాలో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక పలు చోట్ల ఆకాశం కూడా మేఘావృతం అయిన పరిస్థితి. ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కూడా దీని ప్రభావం కాస్త స్వల్పంగా కనపడుతుంది. దీంతో ప్రస్తుతం అయితే ఉష్ణోగ్రతలు కూడా కొంత తగ్గినట్టుగా కూడా అర్థమవుతుంది. ఇక ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడుతున్నాయి. అలాగే ఇక మరింత వర్షాలు కూడా పడే అవకాశం ఉందంటూ కూడా హెచ్చరించిన పరిస్థితి. ఇక ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని భారత వాతావరణ కేంద్రం ఇప్పటికీ అంచనా వేసింది. ఇది సోమవారం నాటికి వాయుగుండంగా, ఆ తర్వాత తుఫాన్గా 48 గంటల తుఫాన్గా బలపడే అవకాశాలు ఉండవచ్చు. అది ఇటు రాయలసీమ ప్రాంతం వైపుకి ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం. ప్రకాశం జిల్లా నుంచి నెల్లూరు తీర ప్రాంతం వరకు కూడా దాని ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీని కారణంగానే అంటే అటు ప్రస్తుత మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా కడప జిల్లాలో అయితే వర్ష బీభత్సం అనేది తీవ్రంగా ఉంది. శుక్రవారం నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ కూడా జలమయమైన పరిస్థితి ఉంది. లోతట్టు ప్రాంతాల్లో కూడా పరిస్థితి కాస్త ఆందోళనకరంగానే ఉంది. ఇక రాత్రి అంటే శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో కోఆపరేటివ్ కాలనీ, కడపలోని కోఆపరేటివ్ కాలనీతో పాటుగా పలు ప్రాంతాల్లో కాస్త ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. చెట్లు కోలటం, అలాగే ట్రాన్స్ఫార్మర్లకి ఇబ్బంది కలగటం, విద్యుత్ వైర్లు తెగిపట్టడం అంతా కూడా జరిగింది. అయితే ప్రస్తుతానికి మాత్రం దీనికి సంబంధించి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న దాని ప్రకారం మరో 3 రోజుల పాటు ఇదే విధంగా పరిస్థితి ఉండవచ్చు. ఉష్ణోగ్రతలు ప్రస్తుతానికి అంటే చలి కారణంగా చలి అంత ప్రభావం చూపించకపోవచ్చు, కానీ తర్వాత ఈ తుఫాను వెళ్లిపోయిన తర్వాత మాత్రం అంటే మరో వారం రోజుల్లో ఉష్ణోగ్రతలు అయితే మరింతగా పడిపోయే అవకాశం ఉందంటూ కూడా హెచ్చరిస్తున్నారు. దీనికి పలు కారణాలు కూడా ఉన్నాయి. ఈ సంవత్సరం చూసుకుంటే మొత్తం కూడా వర్షం అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా భారీగా వర్షాలు పడిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు రాబోయే ఈ వర్షాల కారణంగా మరింత చలి తీవ్రత ఎక్కువగా పెరిగే అవకాశాలు కూడా ఉండవచ్చు అంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా తుఫాన్ వస్తే కనుక ఏం చేయాలి ఏంటనే దానికి సంబంధించి కూడా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఒకవేళ కనుక ఈ తుఫాను కనుక వస్తే దాని ప్రభావం కానీ లేకపోతే ఎన్ని రోజుల పాటు కూడా ఈ పరిస్థితి కొనసాగనుంది? ఇప్పటికే కూడా ఈ సంవత్సరం చూస్తే చలి కూడా ఎక్కువగా ఉండేటట్లే కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాలు వణికిపోతున్నాయి కూడా చలికి.
ఎస్, అప్పుడు మన హైదరాబాద్ కానీ సాధారణంగా విజయవాడలో చూసుకుంటే విజయవాడలో చలి తీవ్రత అంత ఎక్కువగా ఉండదు. కానీ ఈ సంవత్సరం మాత్రం విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో చలి తీవ్రత కాస్త ఎక్కువగా కనపడుతుంది. అదేవిధంగా హైదరాబాద్ లో కూడా చూసుకుంటే 13 డిగ్రీలు 12 డిగ్రీలు ఉష్ణోగ్రతలు కనపడుతున్నాయి. మొన్న దీనికి సంబంధించి ఐఎండీ కూడా మొన్న హెచ్చరికలు కూడా చేసింది. ఈసారి ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోయే అవకాశం ఉందంటూ కూడా హెచ్చరించింది. దీనికి ప్రధాన కారణం వర్షాలు ఎక్కువగా కురవటం, అదేవిధంగా అంటే అటు ఉత్తరాది నుంచి వీస్తున్నటువంటి గాలుల ప్రభావం ఇవన్నీ కూడా కాస్త ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. దీంతో కొంత చలి తీవ్రత అయితే ఎక్కువగానే ఉండే అవకాశం కనపడుతుంది. ఇప్పుడు మళ్ళీ వర్షాలు పడటంతో మరింతగా ఇటు చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. రాబోయే 15-20 రోజుల పాటు అలాగే జనవరి వరకు కూడా చలి తీవ్రత కాస్త ఎక్కువగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఏది ఎలా ఉన్నా సరే తుఫాను ప్రభావం అయితే మరో 3 రోజుల పాటు కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. మంగళవారం లేదా బుధవారం వరకు కూడా, బుధవారం సాయంత్రానికి సాధారణ పరిస్థితులు వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. దానికి సంబంధించి వాతావరణ శాఖ ఎటువంటి క్లారిటీ ఇస్తుందనేది చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. ఇక ఏపీ మీద మరోసారి కూడా వర్షాలు పంజా విసరనున్నట్లుగానైతే తెలుస్తూ ఉంది. ఇప్పటికే కూడా ఈ సంవత్సర కాలంలో చూస్తే వర్షాకాలంలోనైతే బాగానే వర్షాలు పడ్డాయి. మరోవైపు లాస్ట్ టైం తుఫానుకి అయితే మోందా తుఫాను ఎఫెక్ట్ 2 రాష్ట్రాల మీద కనిపించింది. ఏపీలో ముఖ్యంగా కూడా తీవ్ర ప్రభావాన్ని చూపించింది. ఇక ఆ దెబ్బకు ఏపీలో చూసుకుంటే కనుక పంటలు కూడా తీవ్రంగా నష్టపోయాయి. ఇలా కూడా ఏపీ వాసులు ఇటు తెలుగు రాష్ట్రాలు, 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నా కానీ ఇటు రైతులు నష్టపోవటం జరిగింది. ఈసారి వర్షాలు ఎక్కువగా పడి ఎక్కడికక్కడ కూడా నిండుకుండలా మారిపోయాయి. జలాశయాలు కానీ, నదులు కానీ, చెరువులు కానీ ఇవన్నీ కూడా నిండుకుండలా మారిపోయాయి. అలాంటిది చలికాలం మొదలైపోయింది. ఇక ఒకవైపు చలి ఎఫెక్ట్తో కూడా ఈసారి చలికాలంలో కూడా ఇప్పటికే చలికాలం మొదటిలోనే ఎక్కువగా కూడా చలి కనిపిస్తూ ఉంది. జనాలు చలికి వణికిపోతున్న సందర్భంలో మరోసారి తుఫాను ఎఫెక్ట్ అయితే కనిపించనున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు అల్పపీడనం అయితే కొనసాగుతుంది. ఈ అల్పపీడనం ఇదే విధంగా కొనసాగితే ఒక 2 రోజుల్లో ఇది తుఫానుగా మారే ప్రమాదం ఉందంటూ కూడా ఇప్పుడు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది.